2019-24 మధ్య 5 ఏళ్లలో మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు 41 రూపాయలు పెంచావు. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా పెరిగాయి? వాటి శాతం చూస్తే 61%. మరి ఈనాడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా నిన్న మే 26వ తారీఖు వరకు 1 రూపాయి కూడా పెంచలేదు. మేము మీలాగా రోడ్డు సెస్ పెంచలేదు, మీలాగా మేము వ్యాట్ ట్యాక్స్ పెంచలేదు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నా ఈనాడు మీరు చేసినటువంటి విధ్వంసం వలన రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. ఈరోజు 2026 మే 26వ తారీఖు నాడు పెట్రోల్ డీజిల్ ధరలపైన 3 రూపాయలు పెంచితే పెట్రోల్ డీజిల్ ధర 2024 జూన్ 12వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయలు. ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి దశమాంకంలో ఈరోజు 3 రూపాయలు పెంచితే పెట్రోల్ ధర 113 రూపాయలు, డీజిల్ ధర 101 రూపాయలుగా పెరిగింది. ధరల పాపం పెంచినటువంటి పాపాల బైరడువి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన 3 రూపాయలు పెరిగాయన్నా దానికి కారణం ఈ రోజు గల్ఫ్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సంభవించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా కూడా పెంచలేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తా ఉన్నా.